ఓకేనా? ఓకే. మిత్రులకందరికీ నమస్కారాలు. రేపటి నుండి అంటే జూలై 1 నుండి భారతదేశంలో క్రిమినల్ జస్టిస్ అంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్, ఇవి 3 చట్టాలని క్రిమినల్ లాకు సంబంధించినటువంటి చట్టాలు, అతి ముఖ్యమైన చట్టాలు. కొన్ని చట్టాల తర్వాత టెర్రరిస్ట్ యాక్ట్లు అవి ఇవి ఉన్నాయనుకోండి. బేసిక్గా ఒక నేరాన్ని జరిగినప్పుడు ఆ నేర పరిశోధన, ఆ జరిగినటువంటి నేరానికి శిక్ష, తర్వాత నేరాన్ని రుజువు చేసేటప్పుడు కోర్టుల్లో దాని విచారణకు సంబంధించినటువంటి చట్టాలే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. రుజువు చేయడానికి ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు, నేరము ఏ స్థాయిలో ఏ నేరం అని చెప్పేది ఇండియన్ పీనల్ కోడ్. ఈ 3 చట్టాలు బ్రిటిష్ పరిపాలన పట్ల భారతదేశంలో ఈ చట్టాలు రావడం జరిగింది. అది అందరికీ తెలుసు. అదే విధంగా ఏం లేదు, స్వాతంత్రం వచ్చిన తర్వాత వందల సార్ల అవి చేర్పులు మార్పులు జరిగినాయి. అయితే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఈ 3 చట్టాలని మరి రిపెల్ అంటే రద్దు చేసి ఈరోజు రాత్రి 12 గంటల వరకు మాత్రమే ఆ చట్టాలు అమల్లో ఉంటాయి. ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత కొత్త చట్టాలు వస్తున్నాయి. ఇది గొప్ప మార్పు అని చెప్పి అందరు అనుకుంటున్నారు. గొప్ప మార్పు చేస్తామంటే మరి మాలాంటి న్యాయవాదులము నిజంగా మంచి మార్పు జరుగుతుందని చెప్పి కూడా ఆశించినాం. వీళ్ళు ఎప్పుడైనా మార్పు జరుగుతున్నప్పుడు మంచిగా జరిగిన దాన్ని మార్పు అంటాం. మార్పు అంటే ఏంది? మంచి జరగాలి. ఇంకా దానికి ఒక భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక ప్రజాస్వామ్య దేశంగా మారింది. బ్రిటిష్ పరిపాలకులు ఈ చట్టాలు చేసినప్పుడు ఇది ఒక వలస దేశం. ఇది ఒక వలస దేశం. పెత్తందారులు, ఓ విధంగా చెప్పాలంటే పాలన చేసేటువంటి రాజవంశాలు, బ్రిటిష్ పరిపాలకులు మరి ఆ చట్టాలని ఈ దేశంలో అమలు చేశారు. వాటిని స్వాతంత్రం వచ్చిన తర్వాత చేర్పులు మార్పులతో గత 70 సంవత్సరాలు మనం వాటిని కొనసాగించినాం. గత సంవత్సరం ఆగస్టులో పార్లమెంట్లో ఈ బిల్లులు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు అందరం మంచిగా జరుగుతుంది అని అనుకున్నాం. చట్టాలు అంటే చట్టం కాకముందు బిల్స్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత స్టాండింగ్ కమిటీకి రిఫర్ చేస్తారు, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ. ఆ స్టాండింగ్ కమిటీసు వీటిని విస్తృతంగా దేశవ్యాప్తంగా స్టేక్ హోల్డర్స్, దానికి సంబంధించినటువంటి వాళ్ళతోని చర్చిస్తారు. ఏ చట్టాలైనా కూడా తయారు చేయాలనుకున్నాడు బిల్స్ను. నేను కూడా 10 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సందర్భంలో స్టాండింగ్ కమిటీస్లో ఉన్నాను. నేను 4-5 స్టాండింగ్ కమిటీస్లో ఉన్నాను. చట్టాలు వచ్చినప్పుడు విస్తృతంగా పర్యటిస్తాం ఆ స్టాండింగ్ కమిటీ మెంబర్స్. ఇక్కడ కూడా రిఫర్ చేసిండ్రు నామకే వాస్తే. నిజంగా కూడా ఉన్న వాళ్ళు కూడా చాలా సూచనలు చేసిండ్రు
స్టాండింగ్ కమిటీలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కొన్ని మంచి సూచనలు చేశారు. వాటన్నిటినీ విస్మరించింది మోడీ గారి ప్రభుత్వం. ఎట్లయితే బిల్లులు తీసుకొచ్చారో అట్లనే బిల్లులు పార్లమెంట్లో ప్రవేశపెట్టిండ్రు. దాదాపు 160-70 మంది పార్లమెంట్ సభ్యుల్ని బహిష్కరించారు వేరే కారణాల వల్ల. ఆ సమయం లోపట ఈ బిల్లులను పాస్ చేయించుకున్నది బీజేపీ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం. దీంట్లో మరి అవి చట్టాలుగా మారిన తర్వాత, అంటే పాత లోకసభ ఇంకా చివరి రోజుల లోపట అది అయిపోయిన తర్వాత వీటిని రేపు 1 జూలై అపాయింటెడ్ డేట్ పెట్టారు. అంటే రేపటి నుంచి అమలుకి వస్తాయని చెప్పి రాష్ట్రపతి గారి ఆమోద ముద్ర పడ్డ తర్వాత గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చెప్పారు. వెంటనే లోక్సభ ఎన్నికలు షెడ్యూల్ అనౌన్స్ అయ్యింది. ఒక 4-5 మాసాలు ఎన్నికల గందరగోళం. మొన్న ప్రభుత్వం మళ్ళీ కొత్త ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి వచ్చింది. న్యాయవాది మిత్రులు దేశవ్యాప్తంగా సీనియర్ న్యాయవాదులు సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేసేటువంటి ఏ పేరు చెప్పినా కూడా వాళ్ళందరూ కూడా మరి ఇవి మంచిగా లేవు చట్టాలని చెప్పి డిస్కషన్సు, డిబేట్సు అవన్నీ కూడా రాశారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షురాలు ఇందిరా జయసింగ్ గారు వారు ఒక సుదీర్ఘమైన లేఖ రాశారు. చాలామంది మేధావులు, నేను మీకు మీ మిత్రులాగా మీకు అందరు కూడా నేను వాట్సాప్ పెడతాను. దాదాపు దేశంలో ఉన్నటువంటి మేధావి వర్గం అందరూ కూడా ఒక 3000 మంది సంతకాలు పెట్టారు. అందరూ మహాత్మా గాంధీ గారి మనవడుతో సహా ప్రతి యూనివర్సిటీలో ప్రొఫెసర్సు, లెక్చరర్సు, రిటైర్డ్ హైకోర్టు జడ్జెస్, రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జెస్, సీనియర్ న్యాయవాదులు, మీరు ఏ పేరు చెప్తే ఆ సీనియర్ న్యాయవాదులు అందరూ కూడా వీటిని డిఫర్ చేయండి అని చెప్పడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, నేను జూన్ 12వ తారీఖు నాడు మరి అమిత్ షా గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే, మళ్ళీ ఆయన హోమ్ మినిస్టర్ అయిన తర్వాత లా మినిస్టర్ గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆ ఇద్దరికి మా పార్టీ లీగల్ సెల్ మిత్రులు అందరూ కూడా డిస్కస్ చేసి నేను సుదీర్ఘమైన లేఖ రాశాను. ఎందుకంటే యాజ్ ఎ పార్లమెంటేరియన్ 10 సంవత్సరాలు పనిచేస్తాను. మరి దీంట్లో ఏమి అని అన్నీ కూడా రాశాను. మీకు అందరికీ కూడా ఇదివరకు వచ్చినా మీరు కూడా మంచిగా బ్రహ్మాండంగా ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో చెప్పిర్రు. నేను లేవనెత్తినటువంటి సమస్య మిగతా మేధావి వర్గం, మిగతా లాయర్సు వాళ్ళ చెప్పిన విషయాలన్నింటినీ ఏకీభవిస్తూ నేను కూడా రాసిన దాంట్లో ఉన్నాయి. కానీ నేను ఒక స్పెసిఫిక్గా నేను రాజ్యాంగంలో ఆర్టికల్ 348 ఏం చెప్తుందంటే, చట్టాలని ఇంగ్లీష్లో వాటిని మీరు ప్రవేశపెట్టాలి, వీలైతే వాటి పేర్లు కూడా ఆంగ్ల భాషలో ఉండాలని చెప్పారు. ఇలా మనకు వచ్చినటువంటి ఈ ఇండియన్ పీనల్ కోడ్, ఇది చాలా ముఖ్యమైన, నేను 2-3 విషయాలు చెబుతున్నాను. ఇండియన్ పీనల్ కోడ్ అదేం చెప్తుంది, నేరాలు ఇవి నేరం, ఈ విధంగా మీరు ప్రవర్తిస్తే ఇది నేరము, దీనికి ఇంత శిక్ష. నేను ఒకరిని తిడితే నువ్వు తిట్టినందుకు ఇది ఈ సెక్షను, ఇంత నీకు పనిష్మెంట్. నేను ఎవరైనా కొడితే దానికి ఇంత, హర్ట్ ఇంత, గ్రీవియస్ హర్ట్ కత్తితో పొడిస్తే ఎంత, చంపాలని ఉద్దేశంతో పొడిస్తే దాని 307, చంపితే 302. ఇవన్నీ పీనల్స్. అంటే నువ్వు ఒక సిటిజన్, ఒక పౌరుడు ఇవి చేయకూడదు, ఇవి చేస్తే నేరము, దీనికి ఇది శిక్ష అంటారు. దాన్ని ఏమంటారండి, ఇండియన్ పీనల్ కోడ్. మన తెలుగు భాషలో భారతీయ శిక్షా స్మృతి అని చెప్పి మేమందరం చదువుకున్నాం. అంటే హిందీలో కూడా అదే శిక్ష
వీళ్ళు ఇప్పుడు ఏం పెట్టిండ్రు దానికి పేరు భారతీయ న్యాయ సన్నిహిత అని పెట్టిండ్రు. నాకు అర్థం కాదు ఇది న్యాయం ఎట్లయితుంది? ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్కి భారతీయ న్యాయ సన్నిహిత ఎట్లయితుంది? అసలు తర్జుమా చేస్తే కూడా కరెక్ట్ భాష లేదు నా దృష్టిలో. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్. నువ్వు పెట్టదలుచుకుంటే భారతీయ శిక్షా స్మృతి అని పెట్టని ఉంటుంది. నువ్వు సంస్కృతిలో పెట్టాలని చెప్పి బీజేపీలకు ఇష్టం ఉంటే ఇంగ్లీష్ పేరు ఎందుకు అని అనుకుంటే భారతీయ శిక్షా స్మృతి అని పెట్టాలి. న్యాయ సన్నిహిత అని పెట్టాడు. తర్వాత భారతీయ నాగరిక సురక్షా సన్నిహిత అని పెట్టాడు సిఆర్పిసి. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఎట్లా చేయాలి, ఒక ఎఫ్ఐఆర్ ఎట్లా బుక్ చేయాలి, కేసు కోర్టులో పడ ఏ విధంగా నడపాలి, ఎవడు సాక్ష్యం ఎట్లా పిలవాలి, సమన్స్ ఇవ్వాలి, సమన్స్ ఇస్తే వాడు రాకపోతే వాడికి వారెంట్ ఇష్యూ చేయాలి, నేరస్తుడు రాకపోతే వారెంట్ ఇష్యూ చేయాలి, అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయాలి, ఒక ప్రొసీజర్ ఇట్లా నడుపుతూ అని చెప్పేదాన్ని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అంటారు. వీళ్ళేం చెప్తారు దానికి? భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత అని చెప్తారు. ఇంకా మూడోది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్కి భారతీయ సాక్ష్య అభియాన్ అనేది పెట్టారు. సరే ఏం పెట్టారు కానీ ఇవి మూడు నువ్వు ఈ హిందీ సంస్కృతము ఎవరికి వస్తుంది? అసలు నీ హిందీ భాష రుద్దడం ఏది మా మీద? దక్షిణ భారతదేశంలో ఇవి లింగ్విస్టిక్ స్టేట్స్. తెలుగు భాష మాది, తమిళ భాష, మలయాళం భాష, కన్నడ భాష, ఒరియా, బంగాల్, పంజాబు, తర్వాత మరాఠీ. కాబట్టి ఇది నువ్వు అసలు అంటే మీ పెత్తనం మోడీ గారు ఎట్లా నడిపిండు ప్రభుత్వాన్ని అంటే వాయిస్ ఓటు మీద బిల్లులు పాస్ చేసుకునేటువంటి ఒక అహంకారపూరితంగా ఇవి తీసుకొచ్చినాం నాయన, ఇది కరెక్ట్ కాదని చెప్పి మేమందరం మా పార్టీ లీగల్ సెల్ మేము ఒక సుదీర్ఘంగా లేఖ రాస్తాం. ఇంకా దీంట్లో పట్టించుకోలేదు, మాట మాట్లాడలేదు. తర్వాత ఇలా దేశంలో సీనియర్ న్యాయవాదులు, మేధావి వర్గం, నేమ్ ఎనీ ఇంటెలెక్చువల్, ఒక ప్రోగ్రెసివ్ అభ్యుదయవాదులు, మేధావి వర్గం మొత్తం కూడా లీగల్ 3000 మంది సంతకాలు పెట్టి పంపారు. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు, క్యాబినెట్ సెక్రటరీస్, లా సెక్రటరీస్, మాజీ లా సెక్రటరీస్, హైకోర్టు జడ్జెస్, సుప్రీంకోర్టు మాజీ జడ్జెస్. ఈ అమిత్ షాకు మోడీకి ఏం పట్టింపు లేదు. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే నమ్మించారు, ఇది దీన్ని వాయిదా ఇస్తామని నమ్మించారు. మాకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంటుంది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మా స్టాట్యుటరీ బాడీ, మా న్యాయవాదులకి. మొన్న బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బార్ అసోసియేషన్లకు అందరికి లేఖ రాసిండ్రు. ఏం రాసిండ్రు? మీరు స్ట్రైక్ చేయకండి, ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు, ప్రభుత్వం మనతో మాట్లాడుతున్నది అని చెప్పిండ్రు. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్పిండ్రు? దాని అర్థం ఏంటంటే ఇది కొంతకాలం దీన్ని అబెయన్స్లో పెడతాం, పోస్ట్పోన్ చేస్తాం, మరొకసారి ఈ సెక్షన్స్ అన్నిటి కూడా సుదీర్ఘంగా చర్చిద్దామని చెప్పారు. నేను 2-3 మీద మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత మా మిత్రులు భరత్ గారు మాట్లాడతారు. ఇప్పుడు అగ్రికల్చరల్ ఫార్మ్ లాస్ 3 తీసుకొచ్చిండ్రు మోడీ గారు. విపరీతమైన ప్రొటెస్టు హర్యానా, పంజాబు, ఉత్తరప్రదేశ్లో అయితే వాటిని నిలుపుదల చేసారు. ఇన్ని అబెయన్స్ పెట్టి నోటిఫైడ్ డేట్ని అబెయన్స్లో పెట్టారు. తర్వాత 6 నెలలకు వాటిని విత్డ్రా చేసుకున్నారు మోడీ గారు ప్రధానమంత్రిగా. క్షమాపణ చెప్పి విత్డ్రా చేసుకున్నాడు. 800 మంది రైతులు చచ్చిపోయిన తర్వాత. ఇవాళ మేము ప్రజాస్వామ్య హక్కుల కోసం కొట్లాడేటువంటి న్యాయవాదులు. మేము ఒక రాజకీయ పార్టీ తరఫున నేను తెలంగాణ ఉద్యమంలో మరి మా పార్టీ ముందు వరుసలో ఉన్నది. ఈ ఉద్యమాన్ని నడిపి తెలంగాణ సాధించిన రాజకీయ పార్టీ మాది. మేము ఇలా ప్రజాస్వామ్య హక్కులు ప్రజల్లో కాపాడాలి కాబట్టి నేను ఇంకా టైం ఉన్నది మోడీ గారికి. రాత్రి 12 లోపు ఎప్పుడైనా కూడా దీన్ని నిలుపుదల చేసేటువంటి హక్కు, శక్తి మోడీ గారికి ఉన్నది. నా పర్సనల్ రిక్వెస్ట్, మీరు దీన్ని వాయిదా వేయండి.
ఇన్ని అబెన్స్ పెట్టండి నోటిఫైడ్ డేట్ని చర్చించండి. ఎంత ఘోరంగా అండి. మీకు 2-3 విషయాలు చెప్తారు, చాలా ఉన్నాయి. ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేస్తారు, కాగ్నిజబుల్ అఫెన్సెస్ నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ రెండింటిలో కూడా చేయాలి. చేసేటప్పుడు ఆ 154 సెక్షన్ కింద వస్తే వాడు ఏమైనా రాయని దరఖాస్తు వస్తే రిజిస్టర్డ్ అని చెప్పి దానికి నెంబర్ ఇచ్చి అట్లా పడేస్తాడు. దాంట్లో ఏమున్నది అనేది తర్వాత ఎస్ఐనో ఎస్హెచ్ఓ చూస్ చేస్తాడు. ఇవాళ ఏం చెప్పిండ్రు, దానికి కొత్త చట్టంలో ఏం చెప్పిందంటే 3 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల లోపల ఉన్నటువంటి కాగ్నిజబుల్ అఫెన్స్ కూడా ఎఫ్ఐఆర్ వస్తే ప్రిలిమినరీ ఎంక్వైరీ చేస్తాడట. రిజిస్టర్డ్ 7 ఎఫ్ఐఆర్ని అంటే మళ్ళీ బేరసారాలు. అంటే ఈ చట్టాలన్నీ కూడా బ్యూరోక్రసీ తయారు చేసేటువంటి చట్టాలని ఇలా మన పైన రుద్దుతున్నారు. ఇంకా సెక్షన్ 41 సిఆర్పిసి కింద అరే అనవసర చిన్న కేసులకు జైలుకి ఎందుకు పోవాలో కోర్టుకు ఎందుకు పట్టుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు ఒక మంచి ఉద్దేశంతో తీర్పిచ్చింది. చిన్న కేసుల కోసం ఇటు అరెస్ట్ చేసుడు, జైలు కోర్టు పట్టుకపోవడం, కోర్టు జడ్జి గారు బెయిల్ ఇచ్చుడు, న్యాయవాదికి పెట్టుకోవడం, ఇదంతా ఎందుకే. ఈ నేరాలకి పోలీస్ స్టేషన్లో పెట్టినే ఆటోమేటిక్గా మీరు ఒక బెయిల్ బాండ్ మీద సంతకం పెట్టి మీరు బెయిల్ ఇయ్యండి అని చెప్పి 41A నోటీస్ ఇచ్చి పిలుచుకొని చేయాలని చెప్పి 41B కింద దాన్ని బెయిల్ ఇవ్వాలని చెప్పి చెప్పారు. దాన్ని ఇప్పుడు స్టేషన్ బెయిల్ అని ఒక పేరు వచ్చింది దానికి. ఇంకా అది నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. పోలీస్ యంత్రాంగం చాలా పవర్ఫుల్ అయింది. నేరస్తుని నేను జైలు పంపాలా లేదా నేనే బెయిల్ ఇవ్వాలా, వాడు పోలీసు అయిపోయాడు, మెజిస్ట్రేట్ అయిపోయాడు. ఎస్హెచ్ఓలు నేను డీజీపీ మహేందర్ రెడ్డి గారిని చెప్తే మనం ఏం చేస్తాం సార్, అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కదా, నేను ఒక సర్కులర్ ఇస్తాను. ఆ డీజీపీ మహేందర్ రెడ్డి గారితో మేమందరం మీటింగ్స్ పెట్టాం చాలాసార్లు. దాన్ని మరి కేసీఆర్ గారు దృష్టి కూడా తీసుకొచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా వారు ఉన్నప్పుడు. కానీ అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్, అది మంచి ఉద్దేశంతో ఇచ్చింది సుప్రీంకోర్టు. కానీ మిస్యూజ్ చేసేసిండు ఎవరు, స్టేషన్ హౌస్ ఆఫీసర్. అరెస్ట్ చేసి పట్టుకొచ్చుడు ఆయన వంతైంది, బెయిల్ ఇచ్చిన కూడా ఆయన వంత అయిపోయింది. ఇంకా మీకు తెలుసు, ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే అది ఇస్తే అరే నీ స్టేషన్ బెయిల్ ఇస్తా అంటే నువ్వు ఇంటికి పోవచ్చు, లేదా నేను కోర్టుకు పంపుతా. ఇంకా కోర్టుకు ఎందుకు సార్, ఇంకా మీరే బెయిల్ ఇవ్వరు అని దండ పెట్టుడు పోలీసుల దగ్గర ఆల్ పవర్ఫుల్ అయిపోయారు. ఇవాళ ఈ ఎఫ్ఐఆర్ బుక్ చేసినప్పుడు అట్లా చేసి పడేసాడు. నేను అంటే ఇప్పుడు కంప్లైంట్ ఎవరైనా వచ్చి కంప్లైంట్ ఇస్తే ఆ నేరస్తుని పట్టుకరావాలనేది ఈ ఆసక్తి ఉంటుంది వీళ్ళకి. ఎవరికి, బాధితుడికి. అరే నన్ను కొట్టింది సార్, నన్ను తిట్టింది సార్, నన్ను తలకాయ వల్ల కొట్టింది సార్, నేను దరఖాస్తు ఇచ్చిన సార్, మనం పట్టుకరాను సార్ అంటే నాకు 15 రోజులు టైం ఉన్నది, నేను విచారిస్తాను. ఇప్పుడైతే 24 అవర్స్ అప్పుడు ఎఫ్ఐఆర్ పంపాలి కోర్టుకి, అది లేదు. అంటే పోలీస్ పవర్స్ చాలా పవర్ఫుల్ అని. ఏమైపోయింది ఇది అంటే బ్యూరోక్రసీని, పోలీస్ యంత్రాంగాన్ని ఆల్ పవర్ఫుల్ చేశారు. దరఖాస్తు బాధితుడు కూడా ఇలా హింస గురవుతాడు. మన తలకాయ వాళ్ళకి వాడు మొత్తుకుంటా అంటే నాకు అధికారం ఉన్నది, నిన్ను వాడే కొట్టిండా లేదా నేను చూస్తా. ఇదివరకేది పోలీసు ఇస్తే దరఖాస్తు ఇచ్చి కోర్టుకు పంపాలి 24 గంటల లోపల ఇన్వెస్టిగేషన్ చేయాలి. కానీ అలా దరఖాస్తు కోర్టు పంపకుండా 15 రోజుల వరకు కూడా ఉంచుకునేటువంటి అధికారాన్ని పోలీసు వాళ్ళకి అప్పచెప్పడం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థకు చీకటి రోజు రేపు తయారు కాబోతున్నది ఈ దేశం లోపల. అంటే జ్యుడిషియరీని మొత్తం నిర్వీర్యం చేసేస్తున్నారు. కోర్టులు, న్యాయ వ్యవస్థ మొత్తం కూడా ఇలా టీత్లెస్ అయిపోతున్నారు. ఇదివరకు ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే మాలాంటి న్యాయవాదులు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చిండ్రి, ఎవడు కొట్టిండు, వాడి జుట్టు ఉన్నదా, టోపీ ఉన్నదా, వాడు ఏ అంగి వేసుకున్నాడు, ఏ బట్టలు వేసుకున్నాడు, కోర్టుకు ఎప్పుడు పట్టుకొస్తే మేము దాన్ని చూసుకొని క్రాస్ ఎగ్జామిన్ చేస్తాం. అంటే నేరం జరిగిన మొదటి వచ్చేటప్పుడు ఏం చెప్పిండు, తర్వాత కేసు డెవలప్ చేసిండా అనేది ఉంటుంది ఎఫ్ఐఆర్లో. చాలా క్రిమినల్ కేసులో కూడా ఒక క్రిమినల్ ప్రాక్టీస్ చేసే అడ్వకేటు ఎఫ్ఐఆర్నే చదువుతాడు ఫస్ట్. 161 స్టేట్మెంట్స్ కొరాబరేట్ అవుతుందా అయితలేదా అనేది చూస్తాడు. ఇంకా ఇది ఇవాళ లేదు, ఎఫ్ఐఆర్ 15 రోజులకి ఇస్తాడు. వాడు 161 స్టేట్మెంట్స్ ఏముంటాయి ఇదే రాస్తాడు. ఎఫ్ఐఆర్ డిలే ఎందుకు ఎఫ్ఐఆర్ డిలే చేసినావు,
ఇప్పుడు మర్డర్ అయింది, 3 రోజులకు వచ్చి దరఖాస్తు ఎందుకు ఇచ్చినావు నువ్వు అని మేము ట్రయల్లో విల్ ఎలిసిట్ ది రియాలిటీ. కానీ అవన్నీ ఏం లేవు. నువ్వు ఇట్లా చెప్పకపోతే రేపటిదాకా చెప్తాను నేను. అన్ని సెక్షన్స్ ఉన్నాయి దాంట్లో, అన్ని ప్రొవిజన్స్ లోపల మిస్టేక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక రైటర్, ఒక మాజీ జడ్జి గారు ఒక వ్యాసం రాసిండ్రు. దాంట్లో వారు ఏమన్నారంటే, ప్రథమ సమాచార నివేదిక ఎఫ్ఐఆర్ని నమోదు చేయించుకోవాలంటే బాధితులకు తలకిందలు పెట్టి తపస్సు చేసే పరిస్థితి ఏర్పడ్డది. ఎవరికి? బాధితుడికే. ఒక స్త్రీ ఉందనుకోండి, ఏదైనా అఘాయిత్యం జరిగితే అమ్మాయి పోయి చెప్పుకోవాలంటే వాడి మీద కేసు బుక్ చేయాలని చెప్పి వీనికి కాళ్ళు చేతులు పట్టుకోవాలి. ఇప్పుడు పో, నేను మెల్లగా చూస్తపో అనే అధికారం పోలీసులకు అప్పగిస్తుంది ఈ చట్టం. ఇంకా హ్యాండ్ కఫ్స్ వేడి వేయద్దని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది, ఇప్పుడు వేసుకునేటట్టు చెప్పింది. తర్వాత రిమాండ్ చట్టంలో ఏం చెప్తారంటే, ఇలా ఒక అరెస్ట్ అవుతాడు, జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తారు కోర్టుకి. పంపించిన తర్వాత 14 రోజుల లోపట్నే పోలీసు వాళ్ళు వాళ్ళ కస్టడీ తీసుకొని మాకు ఇన్వెస్టిగేషన్లో వాళ్ళని మేము పిలుచుకుంటామని చెప్పి ఫస్ట్ 14 డేస్ లోపల దరఖాస్తు వేయాలని ఉన్నది చట్టం, ఈ రోజున చట్టం. ఇప్పుడు దాన్ని 90 రోజులకు మార్చిందండి. ఎంత డేంజర్ అంటే ఇది. యూజ్లెస్ ఫెలోస్ ఎవరు డ్రాఫ్ట్ చేసిండో దాన్ని. ఇలా ఒక అరెస్ట్ చేసి జైలు జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తారు, జైలుకు పోతాడు వాడు. 14 రోజుల లోపల పోలీస్ కస్టడీ తీసుకోవాలి. ఇప్పుడు నిన్న మొన్న మీరు చూస్తేనే కదా, పొలిటికల్ లీడర్స్ కేజ్రీవాల్ అందరినీ కూడా అంతకుముందు జ్యుడిషియల్ రిమాండ్ చేసి పోలీస్ కస్టడీ తీసుకున్నారు. ఇప్పుడు 90 రోజులు, 60 రోజులు, 90 రోజుల వరకు కూడా చేసుకోవచ్చు అది. అంటే వాడు ఏం చేస్తాడు, ఒకసారి జ్యుడిషియల్ కస్టడీకి వచ్చి వస్తే మేము బెయిల్ పిటిషన్ వేసి 15వ రోజో, 16వ రోజో, 17వ రోజో, 20వ రోజో బెయిల్ ఇప్పిద్దాం మేము. ఇవాళ 90 రోజులు మనకు టైం ఉన్నది పోలీసులకి, నేను పోలీస్ కస్టడీ తీసుకుంటా అని. రేపు జడ్జి 14 రోజులు ఫస్ట్ రిమాండ్ మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయవలసిందే. పోలీసు చేతిలో మెజిస్ట్రేట్ కీలు బొమ్మ అయిపోతాడు రేపు. ఎక్స్టెన్షన్ పీరియడ్. కాబట్టి దయచేసి మోడీ గారిని ఈ సాయంకాలం పూట అడుగుతున్నాం, ఒక ప్రజాస్వామ్యంలో ఒకట ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీ ఆఫీస్ నుండి, భారత రాష్ట్ర సమితి ఆఫీస్ నుండి తెలంగాణ ఉద్యమం నడిపినటువంటి ఈ పార్టీ వేదిక నుండి మేము న్యాయవాదులను రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక ప్రజాస్వామ్యం లోపల ఒక ప్రజాప్రతినిధిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి, ఒక పార్లమెంట్ సభ్యుడిగా 10 సంవత్సరాలు పనిచేసినటువంటి ఒక వ్యక్తిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇలా రాత్రి 12 గంటల వచ్చేదాన్ని ఆపండి. మా బార్ కౌన్సిల్ని కూడా మీరు మోసం చేశారు. మా బార్ కౌన్సిల్ లెటర్ రాసింది, న్యాయవాదు మిత్రులారా మీరు స్ట్రైక్ పోకండి అని చెప్పి రాసింది మొన్న 26వ తారీఖు నాడు మాకు. మరి ఇవాళ వాళ్ళు ఏమి స్పందిస్తారో మాకు తెలుస్తలేదు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నిన్ను లైవ్ లా అని మాకు యాప్ ఉంటుంది, దాంట్లో వచ్చింది, లెటర్ కూడా వచ్చింది, అట్లా ప్రింట్ అయింది. కాబట్టి దయచేసి ఈ రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇంకా చివరిగా మొన్న మేమందరం కూడా డిస్కస్ చేసినాము. నేను ఒక రిట్ పిటిషన్, పబ్లిక్ ఇంట్రెస్ట్ రిట్ పిటిషన్ సుప్రీంకోర్టులో నేను ఫైల్ చేస్తున్నాం. ఆల్రెడీ మా అడ్వకేట్కి వకాలతు అవన్నీ అఫిడవిట్ సంతకాలు పెట్టేసిన, రేపు మార్నింగ్ ఫైల్ చేసి, సరే రేపటి చట్టం అయిపోతుంది అది, కాబట్టి దాన్ని ఛాలెంజ్ చేస్తున్నాం. సుప్రీంకోర్టునే ఫైల్ చేస్తున్నాం, నేనే ఫైల్ చేస్తున్నా. బహుశా ఈ 1 వీక్ లోపల అది నెంబర్ అవుతుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉన్నది కాబట్టి మేము ఈ చర్యలు తీసుకుంటున్నాము. ఎమర్జెన్సీ గురించి నిన్న పార్లమెంట్లో బాగా మాట్లాడారు బీజేపీ ఎంపీలు. ఇక్కడ ఎంతమంది? 8 మంది గెలిచిండ్రు. వాళ్ళైనా కొంచెం తెలంగాణ గడ్డ, ఇది ప్రజాస్వామ్యం గురించి అది చాలా చైతన్యమైన ప్రజలు మనోళ్ళు. కాబట్టి దయచేసి మీరు కూడా అడగండి. ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారో ఎక్కడ ఉన్నారో మీరు నాకు తెలియదు, కానీ దాన్ని అభ్యర్థించ పెట్టించే ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా సుప్రీంకోర్టులో మా వాదనను వినిపిస్తాం,
నాకు తెలుసు చాలామంది సీనియర్ లాయర్స్ ఆర్గ్యూ చేస్తారు ఈ కేసెస్ అన్నీ కూడా. నాకైతే విష్ఫుల్ థింకింగ్ ఏంటంటే డెఫినెట్గా సుప్రీంకోర్టు దీంట్లో ఇంటర్వ్యూన్ అవుతుంది తప్పనిసరిగా, కాక తప్పదు. భరత్ గారు. మిత్రులందరికీ నమస్కారం. చాలా విచిత్రమైన విషయం ఏంటంటే పురోగమించాల్సిన భారత సమాజం ప్రభుత్వం యొక్క కన్సర్నల్లో తిరోగమిస్తూ ఉంది. ఈ చట్టాలది ఇండియన్ పీనల్ కోడ్ కానివ్వండి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానివ్వండి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని సమీక్ష చేసి 1973లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని సమూలంగా సమగ్రంగా మార్చి గతంలో ఉన్న అనుభవాలన్నిటిని కూడా క్రోడీకరించుకొని ఒక పద్ధతి ప్రకారము క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని తయారు చేయడం జరిగింది. ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని మొత్తం కూడా రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాథమిక హక్కులకి అనుగుణంగా అది దాన్ని కూర్చడం జరిగింది. దాన్ని ఆమోదించినారు. 73 నుంచి ఇప్పుడు 2024 వరకు అది చాలా చక్కగా పనిచేస్తూ ఉంది. ఇక్కడ కూడా 70 అంత మునుపు 1890 ఉండేది. 1890లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉంటే దాన్ని 1973లో కొత్త క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ తీసుకొని రావడం జరిగింది. ఐపీసీ 1860ది. అనేక అంటే ఒక సమాజము మారుతున్నప్పుడు అనేక రకాల కొత్త కొత్త క్రైమ్స్, కొత్త ట్రాన్సాక్షన్స్ వచ్చినాయి, కొత్త విషయాలు, కొత్త సాంస్కృతిక రిలేషన్స్, తద్వారా వచ్చే క్రైమ్, వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ కోర్టులు కూడా వాటి మీద అనేక రకాల ఇంటర్ప్రిటేషన్స్ ఇచ్చాయి. ఇప్పుడు నేరము శిక్ష, ఇండియన్ పీనల్ కోడ్ నేరం శిక్ష, దాంట్లో నేరాలకు సంబంధించిన ప్రతి ప్రొవిజన్ని అనేక సందర్భాల్లో ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. శిక్షకు సంబంధించిన విషయాన్ని కానివ్వండి, శిక్షలన్నిటిని కూడా ఇండియన్ పీనల్ కోడ్లో ఏదైతే శిక్షలు ఉన్నాయో ఆ శిక్షలన్నీ కూడా ఇప్పుడు మీకు మర్డర్కి లైఫ్ సెంటెన్స్ అంటే లైఫ్ సెంటెన్స్ అంటే రాజ్యాంగ న్యాయస్థానాలు ఏదైతే ఉన్నా సుప్రీంకోర్టు కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, వాళ్ళు ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. ఇంటర్ప్రిట్ చేసి లైఫ్ అని అంటే ఏంటిది 14 ఇయర్స్కి వదిలిపెట్టమన్నారు కొన్ని కండిషన్స్ పెట్టి. ఆ రకంగా ఎన్నో ఉన్నాయి. వీటన్నిటినీ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు 1950 రాజ్యాంగము అమలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కోర్టులు వీటన్నిటినీ ఎప్పటికప్పుడు కొన్ని లక్షల మంది లాయర్లు వీటి మీద ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటి చట్టాలని మార్చేటప్పుడు కొత్త చట్టాలు ఇవి లేని సమాజంలో ఈ విషయాలని డీల్ చేసే చట్టాలు లేక కొత్తవి తెచ్చేటప్పుడు ఏదో ఒకటి అప్పుడు కొత్తగా ఏదైనా పుట్టిస్తున్నారని అంటే అది వేరే విషయం. కానీ అమల్లో ఉన్న చట్టాలని పూర్తిగా మార్చేసే దానికోసం చేసేటప్పుడు ఈ అమలవుతున్న క్రమం కానివ్వండి, వీటి ఉపయోగం కానివ్వండి, దీన్ని వాడుతున్న వాళ్ళ అభిప్రాయాలు కానివ్వండి, ఏమాత్రం తీసుకోలేదండి. తీసుకోవాల్సిన అవసరం లేదా? బాధ్యత ఉంది ప్రభుత్వాలకి, చట్టసభలకు బాధ్యత ఉన్నది. వీటి మీద చర్చ జరగాలి కదా. లక్షలాది మంది లాయర్లు దీంట్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. లాయర్లు ప్రాక్టీస్ చేయడం ఓన్లీ కేవలం డబ్బుల కోసం కాదు కదా. ఒక నిందితుడిగా వచ్చిన వాడు అతను నేరం చేశాడా లేదా, నేరం చేయకపోతే అతని హక్కులు కాపాడాలి. ఆ హక్కులు ఎవరిచ్చిన? రాజ్యాంగ హక్కులను కాపాడే దానికోసము ఒక పద్ధతిని, తర్వాత నేరం అంటే ఏంది, శిక్ష అంటే ఏందని ఇచ్చిన నిర్వచనాలని, వీటన్నిటినీ ఇంతకుముందు అన్నారు. ఎవడు రాశాడో కానీ గొప్ప నేరమే చేశారు. ఎందుకనంటే రాజ్యాంగం ఇచ్చే హక్కులని హరించే పద్ధతుల్లో ఈ చట్టాలను తీసుకొని వచ్చినారు. స్పీడీ జస్టిస్ అనేది ఫండమెంటల్ రైట్ 21 కింద రైట్ టు లైఫ్ కింద నిర్వచింపబడింది. స్పీడీ జస్టిస్కి అడ్డంగా పడేటట్టుగా మీరు చూసినారు కదా. ఒక ఎఫ్ఐఆర్ నమోదు కావాలంటే వాడి తల ప్రాణం తోకకొచ్చేటట్టుగా, వాడు తల కిందలు తపస్సు చేయాల్సిన పద్ధతిలో, ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినానని బాధపడే విధంగా ఈ రకంగా ఈ చట్టాలు చేసినారు. దీనివల్ల నాకైతే అర్థం కావట్లేదు. ఒక సమగ్రమైన చర్చ దీన్ని జరిపించడం మూలంగా అందరి అభిప్రాయాలు తీసుకొని మంచి చట్టాలు చేసేదానికోసము కృషి చేస్తే మోడీ గారి గవర్నమెంట్కి పోయేదేమున్నది?
ప్రతి చట్టాన్ని మేము మార్చినాము, మా ముద్ర వేసుకుంటాము. మీరు ముద్ర వేసుకోండి స్వామి, మాకేం అభ్యంతరం లేదు. ఆ ముద్ర ఏదైతే వేసేది ఏదైతే ఉందో రాజ్యాంగం ఇచ్చిన హక్కులని నాశనం చేయకండి. 140 కోట్ల జనాభా ఉన్న దేశం ఇది. మీరు ఆడుకుంటూ ఉన్నారు. దీని ఫలితాలు చాలా ఘోరాతి ఘోరంగా ఉంటాయి. ఇవాళ ఉన్న జైళ్ళకి 100% పెంచినా కానీ జైలు సరిపోవు. అట్లాంటి చట్టాలు తీసుకొని వచ్చినారు. ప్రజాస్వామ్యము టైం గడుస్తున్న కొద్దీ అది పాలిష్ అవ్వాలా, ప్రజల్ని నేరాలు చేయకుండా ఉండేటట్టుగా చేయాలి, కనికరంతో శిక్షలు ఉండాలనేది ఇవాళ ప్రపంచం యొక్క దృక్పథము. తర్వాత భారత న్యాయస్థానాల యొక్క దృక్పథం అత్యంత గొప్పగా కండక్ట్ చేసుకునే పౌర హక్కులకు సంబంధించి, రాజ్యాంగ హక్కులకు సంబంధించి న్యాయస్థానాలు గొప్ప తీర్పులు ఇచ్చినాయి. ఆ తీర్పులన్నింటినీ తుంగలో దొక్కేటట్టుగా ఈ చట్టాలు చేయడం ఏంది? తర్వాత ఇవి లాయర్లకి కనీసం బార్ కౌన్సిల్స్కి, బార్ అసోసియేషన్స్కి చట్టం చేసే ముందు సర్క్యులేట్ చేయాలి. అది మినిమం కార్యక్రమం. ఈ చట్టాలు మీకు చెప్పాను, మీకు 3 చట్టాలు, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానివ్వండి, ఐపీసీ కానివ్వండి, ఎవిడెన్స్ యాక్ట్ కానివ్వండి. ఈ యాక్ట్లు తయారయ్యేదానికి ముందు బ్రిటిష్ కాలంలో కూడా వీటిని యాక్ట్లు చేసేదానికన్నా ముందు బార్ అసోసియేషన్స్కి, తర్వాత వర్తక సంఘాలకి, బిజీ బాడీస్కి, ఆయాలో ఉన్న సామాజిక సంస్థలకి కాపీస్ పంపించి మీ అభిప్రాయాలు చెప్పండి అని చెప్పేవాళ్ళు. బ్రిటిష్ వాడికన్నా అధ్వానంగా తయారైనారు ఇవాళ ప్రజాస్వామిక ప్రభుత్వం. 140 కోట్ల జనాభా ఎన్నుకుంటే మీ మీద విశ్వాసాన్ని పెట్టి మిమ్మల్ని చట్టసభలకు పంపించి మీకు ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తే 90 రోజుల దాకా బెయిల్ ఇచ్చే అవకాశం లేకుండా, ఎఫ్ఐఆర్ నమోదు చేసేదానికోసం అవకాశం లేకుండా, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వాడు అడ్మినిస్ట్రేషన్ కిందికి పోవడము. ఇంత మునుపు ఎఫ్ఐఆర్ని కోర్టుకి 24 గంటల లోపల ఖచ్చితంగా ఇన్ఫామ్ చేయాలి. తర్వాత సీరియస్ అఫెన్సెస్లో అయితే విదిన్ అవర్స్లో చేయాలి. చేయకపోతే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పద్ధతి ఇంత మునుపున్న ఇప్పటి వరకు ఉన్న క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో, తర్వాత దానికి సంబంధించిన జడ్జిమెంట్లలో ఉండేది. ఇవాళ దాని మీద ఆ పాబంది, కోర్టు యొక్క రక్షణని, పోలీసు వ్యవస్థ చర్యల మీద కోర్టు రక్షణ లేకుండా చేసేసేది. ఎంత విచ్చలవిడితనం ఇది! దీనివల్ల ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడతారు. అసలు రక్షణ వ్యవస్థ ఏదైతే ఉన్నదో, సమాజానికి ఉన్న రక్షణ వ్యవస్థ మొత్తాన్ని తునాతునకలు చేసేసినారు. తద్వారా ఏంటి వీళ్ళు ఆశించేది ఏంది? మేము ఎట్లా ప్రజల యొక్క ఆశల్ని మేము నెరవేర్చలేము, వాళ్ళ కోరికలను నెరవేర్చలేము, వాళ్ళ అవసరాలను నెరవేర్చలేము, వీళ్ళు కొట్టసావనియండి అని చెప్పేసేసి ఉన్న ఒక రక్షణ కవచం ఏదైతే ఉందో, ఇవాళ వరకు ఉన్న చట్టాల యొక్క రక్షణ కవచం ఏదైతే ఉందో అతలాకుతలం చేసి గందరగోళపరిచేసేసి, దానివల్ల భారత సమాజం చాలా ఇబ్బందుల పాలు కాపోతుంది. బడితే ఎవరిందో బర్రెవాంది అవుతుంది, బలం ఎవరికుందో చట్టం వానికి చుట్టమైపోతుంది. ఇవాళ కొత్త చట్టాలు దానికోసమే న్యాయవాదుల సంఘాలు, తర్వాత మేధావులు ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఆపమని కోరారు. పార్లమెంట్ సభ్యులు, విపక్ష సభ్యులు ప్రతి ఒక్కళ్ళు కూడా. అసలు ఎంత వాటి ఏది పట్టించుకోకుండా పేర్ల గురించి మీకు వినోద్ గారు చెప్పినారు. ఏదైనా ఒక చట్టం తీసుకొని వస్తే దాని పర్పస్ ఉంటుంది, ఆ పర్పస్కి తగ్గ పేరు పెడతారు. ఎందుకంటే 140 కోట్ల జనాభాకి అర్థం కావాలి. అది ఈ పలానా చట్టము ఉన్నది, ఈ చట్టం కింద ఈ పద్ధతులు ఉన్నాయి, ఈ పద్ధతుల ప్రకారం ఇది చేస్తే తప్పు అవుతుంది, దానికి ఇంత శిక్ష పడుతుంది. నేను ఒక 8-10 సార్లన్నా నేను దాన్ని చదివి గుర్తుపెట్టుకోవాలని, ఆ పేర్లను గుర్తుపెట్టుకోవాలని తపన పడ్డాను. కానీ ఇప్పుడు కూడా చూస్తే తప్ప నేను మాట్లాడలేను నా చట్టాలు ఏందో. లాయర్ని 36 సంవత్సరాలు నేను, 38 సంవత్సరాలు అన్న ప్రాక్టీస్లో ఉన్నాము. ప్రాక్టీస్లో లేకపోయినా కానీ నిత్యం చదువుతాము. ఉట్టిగా ఒకసారి చదివితే గుర్తుంటాయి. ఇప్పటికీ 8-10 సార్లు దాన్ని గుర్తుపెట్టుకోవాలి. సెన్స్ నోట్ చేసే పనులేనా ఇవి? దీనివల్ల ఎవరికి వస్తుంది, ఎవరికి పోతుంది? ప్రజలందరూ నష్టపోతారు. దయచేసి మీకు పొర్లు దండాలు పెట్టమంటే పెడతాం మోడీ గారు, దయచేసి వీటిని ఆపండి. లేకపోతే చాలా అనర్థాలు జరుగుతాయి, సమాజం అతలాకుతలం అవుతుంది. మీరందరూ కూడా ఇది సామాన్యమైన విషయం అని మాత్రం అనుకోకండి. అసాధారణమైన విషయం ఇది.
చాలా చాలా సీరియస్ విషయము. ఈ సమాజం అతలాకుతలం అవుతుంది, చాలా ఇబ్బందుల పాలవుతుంది. అమాయకులు తర్వాత బలహీనులు వాళ్ళ కష్టాలుగా చెప్పనలవి కాకుండా ఉంటాయి. బ్రిటిష్ కాలంలో దుర్మార్గం, బ్రిటిష్ కాలంలో ఎప్పుడు క్రౌన్ కిందకి రాకముందు కంపెనీ ఉండేది, ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు ఉన్న పరిస్థితులు, తర్వాత బ్రిటిష్ పరిపాలన ఉన్న పరిస్థితులు అన్నీ కూడా పునరావృతం అవుతాయి. దయచేసి ఈ అరాచకమైన ఈ చట్టాలని అభ్యన్స్లో పెట్టండి, తర్వాత వీటి మీద చర్చ జరిపించండి, తగిన మార్పులు చేయండి. ఈ పేర్లు కూడా అర్థమయ్యేటట్టుగా పెట్టండి. పోతే పోయిన పేర్లు మీ ఇష్టమనే పెట్టుకొని, కానీ చట్టాన్ని మాత్రం సమగ్రంగా మార్చాల్సిన అవసరం ఉన్నది. అప్పటి వరకు పాత చట్టాలని కొంచెం కంటిన్యూ చేయండి. పాత చట్టాలలో రక్షణ, రాజ్యాంగ రక్షణ ఉన్న దాంట్లోనే ఇవాళ లక్షల కొద్ది కేసులు పెండింగ్ ఉన్నాయి. దగ్గర దగ్గర 1 కోటి కేసులకు పైనే అన్ని కోర్టులలో కలిపితే కోట్లలో కేసులు పెండింగ్ ఉన్నాయి. వాటి నుంచే న్యాయం జరగట్లేదని ప్రజలు ఇబ్బంది పడుతుంటే దీని మూలంగా ఇప్పుడున్న వాటికన్నా 100 అంతులు కేసులు పెండింగ్ అవుతాయి. కాబట్టి దయచేసి మా విజ్ఞప్తి, భారత రాష్ట్ర సమితి తరఫున, తర్వాత లీగల్ సెల్ తరఫున, అడ్వకేట్ల తరఫున మేము అందరం కూడా కేంద్ర ప్రభుత్వానికి, మోడీ గారికి, అమిత్ షా గారికి నమస్కారం పెట్టి సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం, వీటిని ఆపండి.